ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు తరచుగా ఒకసారి ఏమైనా చెక్ చేయించుకోవడం బెటర్ అంటారా డాక్టర్? అంటే ఇలాంటివి రాకుండా ఉండడానికి. సో ఎనీ డే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఇది మనకి ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నాం. సో ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలి అంటే ప్రతి డయాబెటిక్ పేషెంట్ రోజు వాళ్ళ పాదాలని వాళ్ళు చూసుకోవాలి. ఓకే ఓకే సో రోజు ఉదయం లేవగానే వెంకటేశ్వరం పాదాలు ఎలా అయితే చూస్తే పుణ్యం వస్తుందో వాళ్ళ పాదాలు కూడా అలాగే చూసుకుని పాదాల మీద ఏమన్నా ఆనికాయలు లాంటివి వచ్చాయా, కట్స్ ఏమన్నా అయ్యాయా, పుళ్ళు ఏమన్నా వచ్చినాయా, స్కిన్ ఏమన్నా ఎక్కడన్నా థిక్గా మారుతుందా, డ్రైనెస్ ఏమన్నా ఉందా, కాలి వేళ్ల మధ్యలో ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందా, తెల్లగా పొడిలు ఏమన్నా కనిపిస్తుందా చూసుకోవాలి. సేమ్ థింగ్ మళ్ళీ పడుకునే ముందు చేయాలి. మీకు మీ పాదాలు చూసుకోవడం కష్టం అవుతుంది, మీరు తీసుకెళ్ళలేకపోతున్నారంటే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినో ఒకరిని పిలిచి చెక్ చేయమనాలి. ఇది వన్ ఆస్పెక్ట్. ఆ తర్వాత పీరియాడికల్గా అంటే ఎవ్రీ 6 monthsకి గో టు అ డయాబెటిక్ ఫుడ్ స్పెషలిస్ట్ అండ్ గెట్ యువర్ ఫీడ్ చెక్. మనకు తెలియనివి చాలా స్లోగా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫుడ్ షేప్ మారడం కానీ ఆర్ సెన్సేషన్ తగ్గిపోవడం కానీ అవి మనం ఇంట్లో అసెస్ చేసుకోలేకపోవచ్చు. సో ఇవన్నీ చేయగలిగితే మనం ప్రివెంటివ్ ఫుట్వేర్ ద్వారా, కస్టమైజ్డ్ ఫుట్వేర్ ద్వారా ఆర్ ఒక్కొక్కసారి ప్రివెంటివ్ చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి ఫుడ్ షేప్ మార్చడానికి, అవన్నీ చేయడం ద్వారా కూడా ఇంత ప్రాబ్లం రాకుండా మనం అరికట్టగలుగుతాం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి చూపించుకోవాలి అని అంటే మంచిది. అంటే జస్ట్ ఇఫ్ యూ గో బై అవర్ నెంబర్స్ ఏమవుతుందంటే సపోజ్ మన హైదరాబాద్ పాపులేషన్ ఒక 1.1 crore అనుకుందాం. సో 1 crore రఫ్లీ 40% విల్ బి డయాబెటిక్స్, అంటే 40 లక్షల మంది. అందులో 25% మందికి ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది. అంటే హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ బర్డన్ ఆఫ్ 10 lakh పొటెన్షియల్ డయాబెటిక్స్ హూ మే హ్యావ్ ఫుడ్ ప్రాబ్లమ్స్. ఓకే ఇదే మనం క్యాన్సర్తో కంపేర్ చేస్తే ప్రతి సంవత్సరం క్యాన్సర్ వచ్చేవాళ్ళు హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో, తెలంగాణలో ఇన్ఫ్యాక్ట్ 50,000 మెంబర్స్ ఉంటారు. ఓకే సో మన డయాబెటిక్ ఫుడ్ డిసీజ్ అనేది క్యాన్సర్ కన్నా 100 times ఎక్కువ ఇన్సిడెన్స్. బట్ మన క్యాన్సర్కి సంబంధించిన స్పెషాలిటీ సెంటర్స్ అనేవి పెద్ద సెంటర్స్ మనకి అట్లీస్ట్ ఒక 4-5 అన్నీ వినిపిస్తాయి. అదే డయాబెటిక్ ఫుడ్ సంబంధించిన ఎన్ని వినిపిస్తాయి అంటే చాలా తక్కువ. సో దట్ ఈస్ ద రీజన్ ది అవేర్నెస్ నీడ్స్ టు బి created and people need to go to their particular screening centers and get their feed checked.